భగవన్మూర్తులు కాకుండా అదర్ దాన్ భగవన్మూర్తులు మన గాడ్ ఐడియల్స్ కాకుండా ఈ ఆర్నమెంట్స్ అందరూ ధరించడానికి ఇష్టపడుతున్నారండి. వారు వీరు అని ఏముంది, అందరూ ఆర్నమెంట్ ధరించడానికి ఇష్టపడుతున్నారు. ఇందులో ఉన్న స్పెషల్ అంటే అటువంటి సందర్భం, అటువంటి ఆదరణ చాలా కొద్ది ఆర్నమెంట్స్ మాత్రమే వస్తూ ఉంటాయి. అందులో ఇదొకటి. అందరికీ కావాలండి, వాళ్ళు వీళ్ళు అని లేదు. ఈరోజు ఎస్పెషల్లీ హంస డై వాడి హంస కాసు అంటేనండి ఇదేదో జనరల్గా ఒక ప్లెయిన్ కాసుగా కూడా కాదండి, ఒక 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 ఎంబోజింగ్ తోటి కాసు మీరు క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. అంటే లక్ష్మీదేవి లేదా భగవన్మూర్తులు, మన హిందూ భగవన్మూర్తులు కాకుండా వేరే అదర్ దాన్ దట్ మీకు ఏదన్నా కావాలి అంటే ఈ హంసలో బెస్ట్ కాంబినేషన్ అండి. నెమలు అనేటప్పటికీ కాసులో ఒక కాసు అనేటప్పటికి మీకు తెలుసు రౌండ్లో కూర్చోబెట్టాలి. నెమలు అనేటప్పటికి దానికి ఆ పించం తోక వస్తుంది, అది పొడుగ్గా రావటం, అది కరెక్ట్గా సెట్ అవ్వదు. అదే హంస అనుకోండి, అది చూడటానికి మీకు చూడండి హంస ఎలా ఉంటుంది, చక్కగా ఒక కుదురుగా ఒక రౌండ్లో కూర్చున్నట్టుగా అలా ఉంటుంది. సో అదే మన కాసు మీద కూడా అలాగే వచ్చి కూర్చుంటుంది, అంతే చక్కగా కాసు మీద సెట్ అయిపోద్ది. అది ఎలా సెట్ అయింది ఏంటో మీరు ఈ కాసు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో బ్యూటిఫుల్గా చక్కటి హంస కాసు ఇచ్చాం. ఇంకా పలకసర్లు ఈ డిజైన్ అంటారా, మనం ఎప్పుడూ మార్చింది లేదండి. ఇందులో హైలైట్ ఏంటంటే ఈ పట్టీనే. మనం ఏం చేసినా ఏదైనా చేంజెస్ చేయాలంటే ఈ కాసులో చేస్తామే తప్ప ఈ బేస్లో ఎప్పుడు చేయలేదండి. అందులో గుల్ల పలకసర్లు ఒకటే చేంజ్. ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇందులో మొజనైట్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. బడ్జెట్ ఉన్నప్పుడు అన్కట్స్ వాడాం, పోల్కి అన్కట్స్. అలాగే ఇందులో ఎస్పెషల్లీ ఈరోజు సీజెడ్స్ వాడామండి, బ్రాండెడ్ సీజెడ్స్. లైట్ యాంటిక్ పాలిష్ చేసాం. సీజెడ్స్ ఇచ్చినప్పుడు ఎక్కువగా డార్క్ యాంటిక్ మ్యాచ్ అవ్వదండి. లైట్ యాంటిక్కి ఎల్లో పాలిష్కి ఎప్పుడు సీజెడ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇది మనం 85 గ్రామ్స్ నుంచి మొదలుపెట్టి బ్యాక్ చైన్ ఉంటుంది, లేకపోవడం జరుగుతూ ఉంటుంది వెయిట్ని బట్టి. 95 గ్రామ్స్లో విత్ బ్యాక్ చైన్ ఫుల్ లెంగ్త్ చేసేస్తూ ఉంటాం. మీకు చాలామందికి తెలిసిన విషయమే ఇది. అది 22 ఇంచెస్ ప్లస్ ఒక 8 ఇంచెస్ బ్యాక్ చైన్. అది స్టాండర్డ్ లెంగ్త్, ఒక హారం స్టాండర్డ్ లెంగ్త్. బట్ ఈ హారం మీకు తెలుసు కదండి, ఇది హారానికే కాదు మొలతాడుకు కూడా అంతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఆడవారికి చక్కగా కమరపట్టి కింద అంటే మొలతాడు కింద ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి, మాటల్లో చెప్పలేను. అమ్మాయి ధరించినప్పుడే చూడాలి దాని అందం, అంత బ్యూటిఫుల్గానే ఉంటుంది. సో ఈరోజు ఈ హారం ఏదైతే ఉందో నేను ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా చేయటం జరిగింది. అంటే 24 ఇంచెస్ హారం తీసుకున్నామండి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 24 ఇంచెస్, దాదాపుగా 10 ఇంచుల బ్యాక్ చైను. అంటే టోటల్ ఆర్నమెంట్ ఆల్మోస్ట్ 34 ఇంచెస్ ఉందండి. 115 గ్రామ్స్, 115 గ్రాములు పెట్టాం.